హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ నెహ్రూ జువాలజికల్ పార్క్ వెళ్ళాం. మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. విత్ ఫ్యామిలీ చాలా బాగా స్పెండ్ చేసాం టైం. వీకెండ్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది. కొంచెం కాదు, చాలా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రష్ ఉంటుందని. వీక్ డే వెళ్తే మేబీ కొంచెం బాగుండొచ్చేమో. ఐ మీన్ లైక్ కొంచెం యానిమల్స్ దగ్గర రష్ ఎక్కువ కాకుండా పీస్ఫుల్గా అన్ని దగ్గర చూసుకోవచ్చు. వీకెండ్ కాబట్టి కొంచెం రష్ అనిపించింది మాకైతే. బట్ ఓకే, నో ఛాన్స్. నాకు ఆ రోజు వీక్ ఆఫ్, పిల్లలకి హాలిడే కాబట్టి సో మ్యాక్సిమం సండేని ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఎంట్రీలో లోపల డక్స్ ఉన్నాయి. డక్స్ పిల్లలు చూశారు. సో ఇది ఒక మంకీ, మార్మోసెట్ అంటారంట దీన్ని. ఇదొక టైప్ ఆఫ్ మంకీ. ఇది ప్రపంచంలోనే అతి చిన్న కోతి. 16 ఇంచెస్ వరకు దూకగలదంటే ఇది. ఓన్లీ 100 grams వెయిట్ ఉంటుంది. ఇది దక్షిణ బ్రెజిల్, కొలంబియా, దక్షిణ అమెరికా జాతికి చెందింది అంట ఇది. ఇక్కడ పాండ్లో చిన్న టాటాయిస్లు తిరుగుతున్నాయి. హట్స్లో మంకీస్ అవి ఉన్నాయి. చాలా టాటాయిస్లు తిరుగుతున్నాయి. జూ పార్క్ మొత్తం తిరగడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి గైస్. సో ఈజీ యాక్సెసిబిలిటీ. కొన్ని స్టాప్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఆపి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ యానిమల్స్కి కవర్ చేస్తారంట. సో దాన్ని ముందుగానే మాట్లాడుకోవాలి. లేదు మనకి టైం ఉంది, మనం అన్ని చోట్ల తిరగచ్చు అంటే మనమే ఇంకా వెహికల్ లేకుండా డైరెక్ట్ అన్నీ చూడొచ్చు. సో ఆప్షన్ మన చేతిలో ఉంది. మేమైతే ఎర్లీగా వెళ్ళాం కాబట్టి పిల్లలతో అన్నీ చూసుకోవాలని చెప్పేసి మేమైతే వెహికల్ తీసుకోలేదు. బట్ ఓకే, పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్కి ట్రైన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ట్రైన్ కూడా చూడొచ్చు, టాయ్ ట్రైన్. సో అన్ని ప్లేసెస్కి కవర్ చేయదు, కొన్ని ప్లేసెస్కి కవర్ చేస్తుంది అది. సో చాయిస్ మన చేతిలో ఉంది. సో ఇక్కడ టాటాయిస్ వాటర్లో తిరుగుతున్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ మంకీ గైస్. సో ఇది సెల్ఫీకి పోజ్ ఇస్తుంది, ఫొటోస్కి. జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఫొటోస్ తీస్తుంటే అక్కడే పోజులు ఇస్తుంది. చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది అందరికీ. ఈ కేజీలో ఒక కోతి ఉంది, అసలు అటు ఇటు తిరిగేస్తుంది. ఒక చోటు ఉండట్లేదు అసలు. సో దీన్ని బబూన్ అంటారంట. ఇది ఆఫ్రికా జాతికి సంబంధించింది. ఇది యాక్చువల్గా దీన్ని కాపాడుకోవడానికి చాలా క్రూయల్గా దాడి చేస్తుందంట. దీనికోసం ఉయ్యాలు కూడా ఉంది లోపల. అది ఉయ్యాలు ఊగుతూ ఫోటోలకు పోజిస్తుంది అనుకుంటా మేబీ. మేము వెళ్ళిన టైంలో అయితే అటు ఇటు తిరిగేస్తుంది. అది చూడండి, ఒక చోట కూడా ఆగట్లేదు, అటు ఇటు తిరిగేస్తుంది, ఫోటోలకు పోదిలిస్తుంది. సో ఒక ఫౌంటైన్ ఉంది. ఫౌంటైన్ దగ్గర సెల్ఫీస్ అవి తీసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ పక్కన బటర్ఫ్లై పార్క్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయంట అక్కడ. లోపలికి వెళ్ళాం కానీ లోపల వరకు అయితే వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఇంకా యానిమల్స్ అవి కవర్ చేసుకోవడానికి టైం లేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. బట్ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కొంచెం హైట్లో ఉంది అది పార్క్. సో మాకు టైం సరిపోదు కాబట్టి మేము వెనక్కి వచ్చేసాం. బట్ చూడొచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది. క్లైమేట్ కూల్గా ఉండబట్టి మేము మేబీ చాలా టైం స్పెండ్ చేసామేమో. ఇక్కడ చూసారా గైస్, చీతా. కేవ్స్ మీద నుంచుని ఉంది. అది దగ్గరికి వెళ్తే కానీ తెలియలేదు మాకు అది పైన చీతా నుంచుని ఉందని చెప్పేసి. అది మెల్లగా కిందకు వచ్చింది కొంతసేపు అయిన తర్వాత.
జూకి వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది రెండు టైప్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. ఒకటి మనం యానిమల్స్ దగ్గర చూసేది ఒకటి, లాస్ట్లో సఫారీ రైడ్ అని కూడా ఉంది. అది అడవిలో జంతువులు ఉంటాయి, మనం వాటి దగ్గరికి వెళ్తాం. కాకపోతే బస్సులో మనం లోపల ఉంటాం, అవి బయట ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం బయట ఉంటాం, జంతువులు లోపల ఉంటాయి. సో డిఫరెంట్. సో సఫారీ రైడ్ అయితే నాకు చాలా నచ్చింది. లాస్ట్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఐ మీన్ దగ్గరగా చూడాల్సిన ఫెసిలిటీ ఉందన్నమాట సఫారీ రైడ్లో. జూకి వెళ్ళే వాళ్ళు సఫారీ రైడ్ కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ఇక్కడ చూడండి, పులి పడుకుని ఉంది, రెస్ట్ తీసుకుంటుంది. అది యాక్టివ్గా ఉంటే అందరూ చూసేవాళ్ళు, కాకపోతే డిసప్పాయింట్ చేసింది అందరినీ. చాలా వెయిట్ చేస్తున్నారు ఈగర్గా అందరూ. అది వన్స్ లెగిస్తే అది అరుస్తుంది, చూద్దామని చెప్పేసి అందరూ విజిల్స్ వేస్తున్నారు ఒక రేంజ్లో, దాన్ని రెచ్చగొడుతున్నారు. కానీ అది అస్సలు ఎవరి మాట వినను అంటుంది. అట్లనే పడుకుని ఉంది, అస్సలు లేగలేదు. మేము చూస్తున్నంతసేపు అట్లనే పడుకుని ఉంది. ఎంత అరిచినా ఎన్ని విజిల్స్ వేసినా అసలు నాకు సంబంధం లేదన్నట్టు పడుకుంటుంది. అట్లనే చూసి కొంతసేపు వెళ్ళిపోయారు అందరూ. అరిచి గీ పెట్టినా ఏం చేయలేదు, అది అసలు ఏం చేయలేదు, అది అట్లనే పడుకుని ఉంది. చాలా ఎక్సైట్మెంట్తో చూస్తారు అందరూ, చాలాసేపు వెయిట్ చేశారు అది లెగుస్తుందేమో చూద్దామని చెప్పేసి. అది అట్లనే మధ్యలో పడుకుని ఉంది, అసలు ఫేస్ చూపించలేదు ఎవరిని. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంతసేపు అలా ఎంజాయ్ చేశారు అందరూ. మా పాపతో అలా చూస్తూ ఉండిపోయింది, ఏంటి అసలు అలాగే పడుకుంది, లెగట్లేదని చెప్పేసి. చూడండి, మొత్తం జూ ప్రజలందరూ అక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నారు. తర్వాత డీర్ సెక్షన్. అసలు డీర్స్ ఎన్ని ఉన్నాయంటే అవి అటు ఇటు తిరుగుతున్నాయి, దూకుతున్నాయి. భలే ముచ్చట వేసింది అందరికీ. చూడండి మా పాప ఎలా చూస్తూ నుంచుని పోయిందో. ఇక్కడ చూడండి గైస్, ఇది ఒక హైనా టైప్. హైనాలో చిన్నది ఇది. కేవ్స్ లోపల నుంచి అలా వెళ్తుంది అది. ఇది పెద్ద హైనా. చూడండి ఎలా చూస్తున్నాయిందో, అవి విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సఫారీ రైడ్ అయితే అందరూ తప్పకుండా విజిట్ చేయాలి గైస్, ఎందుకంటే యానిమల్స్ని దగ్గరగా చూసే మంచి ఆప్షన్ అది. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అది పర్సనల్గా. రైనోసరస్కి పక్కనే రైనో రెస్టారెంట్ ఉంది, ఫుడ్ రెస్టారెంట్. సో
అక్కడ లంచ్ చేసుకోవచ్చు. ఫుడ్ ఓన్గా క్యారీ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అక్కడ ఈజీగా కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని బాగా లంచ్ తినొచ్చు. అదొక ఎక్స్పీరియన్స్. గార్డెన్ పార్టీ లాగా చాలామంది ఫుడ్ ఓన్గా క్యారీ చేసుకొని వచ్చారు. అక్కడ గార్డెన్లో కూర్చొని హాయిగా పిల్లలతో కలిసి తినొచ్చు ఫ్యామిలీతో. గార్డెన్ పార్టీ లాగా. క్రెయిన్స్, మేము అన్నీ కవర్ చేయగలిగాము కానీ ఒక్కటి మటుకు మిస్ అవ్వాల్సి వచ్చింది. స్నేక్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి కానీ అది మేము చూడలేకపోయాం. మిగతా అన్నీ కవర్ చేసాం మ్యాక్సిమం. బర్డ్స్ చూడండి, బర్డ్స్, క్రేన్స్ ఎన్ని ఉన్నాయో. మా పాప అయితే, ఇద్దరు పాపలు అసలు చాలా బాగా టైం స్పెండ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళకి. అలాగే చూస్తుండిపోయారు యానిమల్స్. ఇంటికి వచ్చాక కూడా అదే దాని గురించి డిస్కషన్. యానిమల్స్ చూసిన ఎక్స్పీరియన్స్ బాగుందని మా చిన్న పాప అయితే. సఫారీ రైడ్ పర్ హెడ్ 100 రూపీస్, చిల్డ్రన్ కూడా 100 రూపీస్. సో అందులో ఏసీ, నాన్ ఏసీ 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఏసీ బస్ అయితే 150 రూపీస్, నాన్ ఏసీ 100 రూపీస్. రెండింటికి సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండేది, కాకపోతే ఏసీ ఒకటి డిఫరెన్స్. బట్ అది ఓన్లీ 45 మినిట్స్ 45 మినిట్స్ అని చెప్పారు కానీ బట్ మాకు 25 మినిట్స్ 30 మినిట్స్లోనే అయిపోయింది. అది బస్ ఎక్కిన తర్వాత జస్ట్ ఎండింగ్ వరకు ఒక 25 మినిట్స్, నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అని చెప్పచ్చు. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. సఫారీ రైడ్ స్టార్ట్ అయ్యే ముందు సో మెయిన్గా విండోస్ క్లోజ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సేఫ్గా ఉండడానికి విత్ ఫ్యామిలీ బెటర్ క్లోజ్ ఆల్ ద విండోస్. సో ఒక ఘాటీ రోడ్లో ట్రావెల్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది గైస్ చెప్పాలంటే. నిజంగా చాలా బాగుంది సఫారీ రైడ్. 100 రూపీస్కి వర్త్. అన్నీ చాలా రకాల యానిమల్స్ మనం దగ్గరగా చూసే ఒక బెస్ట్ ఆపర్చునిటీ, ఒక మంచి ఛాన్స్ అన్నట్టు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క యానిమల్ దగ్గరగా వస్తుంటే అసలు ఒక రేంజ్లో అరుపులు, కేకలు. స్టార్టింగే మనకి డీర్స్ వెల్కమ్ ఇచ్చాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా దూరంలో అవే. కానీ చాలా సెక్యూరిటీ ఉంది. ఐ మీన్ ఒక్కొక్క సెక్షన్కి, ఒక లైన్ సెక్షన్ దగ్గర అయితే గేట్ వేసేస్తున్నారు, గేట్ ఓపెన్ చేస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్ మళ్ళీ వేస్తున్నారు. ఒక్కొక్క బస్కి డోర్ ఓపెన్ చేస్తున్నారు, డోర్ క్లోజ్ చేస్తున్నారు గేట్. సో అలా చాలా సెక్యూరిటీతో ఉంది. అంత సెక్యూరిటీ వాళ్ళు మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం. ఇక్కడ చూడండి, టైగర్ అటు ఇటు తిరుగుతుంది ఒక రేంజ్లో, అరుస్తుంది ఒక రేంజ్లో. అట్లనే చూస్తుండిపోయారు. సర్ప్రైజింగ్గా చూస్తున్నారు అందరూ, ఒకటే పిల్లలు. చాలా దగ్గరలో ఉంది అసలు చెప్పాలంటే, విండోకి చాలా దగ్గరగా.
బయట ఓపెన్గా ఉంది, చూడడానికి అది కేజ్లా కనిపిస్తుంది కానీ అది యాక్చువల్గా బయటే ఉందండి. అది చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు అందరూ. దగ్గరికి వచ్చేసరికి కొంచెం దూరం వెళ్ళగానే లైన్ చూడండి, కిందకి పక్కనే కిటికీ పక్కనే వెళ్తుంది అది. మేబీ దీన్ని రెస్ట్ తీసుకునే టైం అయిపోయినట్టుంది, అట్లా అట్లా తిరుగుతుంది, అలాగే తిరుగుతుంది. విజిటర్స్ని బాగా అట్రాక్ట్ చేసింది. అసలు ఒక రేంజ్లో అరుపులు కేకలు బస్సులో చాలా బాగా అనిపించింది. ఏదో ఒక అడవిలో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది, ఘాటీ రోడ్లో. మంచి ఎక్స్పీరియన్స్. ఇది మటుకు కంపల్సరీ ట్రై చేయాలి ఎవరైనా జూకి విజిట్ చేసేవాళ్ళు. చూడండి, అంతా ఘాటీ సెక్షన్, భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ట్రావెల్ చేస్తుంటే. ఎప్పుడే అయిపోయిందో అనిపించింది మాకైతే. ఒక 25 మినిట్స్ రైడ్ అయిపోయిన తర్వాత, సఫారీ రైడ్ కొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపించింది. మేము యాక్చువల్గా లాస్ట్ 5 o'clock, ఒక 10 మినిట్స్ ఉందనగా 5 o'clock ఇంకా క్లోజ్ చేసేస్తారనగా వెళ్ళాం. ఎందుకంటే అంతా తిరిగేసరికి మాకు 5 అయిపోవచ్చింది. కాకపోతే లక్కీగా టికెట్స్ దొరికినాయి. సో అది మిస్ అయితే చాలా మా పాప ప్రాబ్లం క్రియేట్ చేసేది. సఫారీ రైడ్ అని మార్నింగ్ నుంచి అడుగుతూనే ఉంది. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ చెకింగ్ ఉంది. ఐ మీన్ సెక్యూరిటీ గార్డ్ ఎప్పటికప్పుడు గేట్ వేస్తున్నాడు, గేట్ క్లోజ్ చేస్తున్నాడు. ఇక్కడ దగ్గరలో కొంచెం దూరంలో లైన్ టైగర్ కనిపించింది. చూడండి, దగ్గరలో తిరుగుతుందో అది. పక్కనే దాన్ని ఇంకా కొంచెం టచ్ చేసినా చాలా రెచ్చిపోతుంది, అంత దగ్గరలో ఉంది. బట్ చూడండి, చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ ఒక టైగర్ తిరుగుతుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో 2-3 టైగర్స్ అక్కడ పక్కనే తిరుగుతున్నాయి. సో మాకు వాళ్ళు ముందుగానే చెప్పారు, అక్కడ లోపల తీసుకెళ్తాం సఫారీ రైడ్, బట్ యానిమల్స్ దగ్గరగా ఉండొచ్చు, ఒకసారి దూరంలో కూడా ఉండొచ్చు, బట్ అది మేము చెప్పలేము అన్నట్టు చెప్పారు. కానీ మాకు బై లక్ అనుకోవాలి, అన్నీ దగ్గరగానే ఉన్నాయి, బస్కి దగ్గరలోనే తిరిగాయి. అసలు కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తారు. చూడండి, మా పాపలు అయితే అట్లనే నించుని ఉన్నారు. ఏ యానిమల్ వస్తుందో ఏంటి అన్నది నెక్స్ట్ చూద్దామని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఇక్కడ చూడండి, అప్పుడే టైగర్ అయిపోయింది. ఇంకో ఇంకో వెహికల్ వస్తుంది చూడండి. సో దానికి ప్లేస్ ఇచ్చేసిన తర్వాత టైగర్ వెనకాలే ఉంది. టైగర్, లయన్, డీర్స్ ఈ జర్నీలో మాకు కనిపించినాయి. లయన్, టైగర్, డీర్స్, పాండా. చూడండి, ఇక్కడ డక్స్, బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ దూరంలో కొంచెం దూరంలో పాండా ఉంది. ఇక్కడ పాండా కనిపించింది, వాటర్ తాగుతుంది హాయిగా. చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అందరూ. పాండ నీళ్ళు తాగుతుంది అసలు. పక్కన డీర్స్ ఉన్నాయి. బయటంతా అడవి, మేము బస్సులో ఉన్నాం. సో ఆ ఎక్స్పీరియన్సే వేరు, ఘాటీ ఎక్స్పీరియన్స్. తప్పకుండా అందరూ ట్రై చేయాలి కంపల్సరీ. కొంచెం దూరం వెళ్తే బైసన్, బాహుబలిలో ఎద్దుందో చూడండి, సేమ్ అదే బైసన్, బాహుబలి బైసన్ అనాలేమో.
చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు. దాన్ని చూసి చూడండి, 2, 3 ఉన్నాయి అక్కడ. ఈ రైట్ సైడ్లో ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది. అవి 2 ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. बाहुबली टाइप में बड़ा बाइसन है दिखा समुद्र సేమ్ అవే ఉన్నాయి చూడండి. బైసన్స్ చాలా ఉన్నాయి. ఒక డీప్ ఫారెస్ట్లో ట్రావెల్ చేసే ఎక్స్పీరియన్స్ అసలు చాలా బాగుంది. లాస్ట్ సఫారీ రైడే మాకు బాగా నచ్చింది. మార్నింగ్ కూడా ఐ మీన్ అన్నీ కవర్ చేసాం మ్యాక్సిమం. స్నేక్స్ తప్పితే మిగతా అన్నీ కవర్ చేసాం. బట్ ఈ రైడ్ అయితే అసలు అన్ఫర్గెటబుల్ మెమరీ అని చెప్పాలి. చాలా బాగుంది. ज़ीब्रा क्रॉसिंग है बाहर भाई ज़ीब्रा है रे సఫారీ రైడ్ కంప్లీట్ అయిపోయింది. పార్క్ మొత్తం చాలా ఏరియా ఎక్కువ కాబట్టి కొంచెం మరిచిపోతారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో తిరిగే వాళ్ళు తిరగచ్చు. మిడిల్ ఏజ్ పర్సన్స్, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు. ఇక్కడ సఫారీ రైడ్ అయిన తర్వాత ఇక్కడ ఒక జిరాఫీ ఉంది రైట్ సైడ్. సో దాన్ని చూసుకొని ఇంకా మా జూ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో జిరాఫీ. మేము యాక్చువల్గా 10 years బ్యాక్ నేను ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. బట్ ఆ టైంలో సఫారీ రైడ్ లేదనుకుంటా నాకు తెలిసి.